పొదలకూరు తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ శివకృష్ణయ్య ఆదేశాల మేరకు క్యూఆర్ కోడ్ ఆధారిత కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు తలచేడు మస్తాన్ బాబు, పొదలకూరు పట్టణ అధ్యక్షులు మల్లికార్జున నాయుడు, రైతు సంఘం నాయకులు బక్కయ్య నాయుడు, కండే నరసయ్య యాదవ్, పొదలకూరు డిప్యూటీ తహసీల్దార్ సురేఖ, సిఎస్డిటి రవి, పొదలకూరు విఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్మార్ట్ రైస్ కార్డ్స్ పంపిణీ కార్యక్రమంలో మా ప్రీతమ నాయకుడు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం పొదలకూరులో తహసీల్దార్ కార్యాలయంలో స్మార్ట్ కార్డ్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. గత ప్రభుత్వం తొగ్లక్ ఆలోచనలతో ప్రభుత్వ ఖర్చుతో ఇచ్చే రేషన్ కార్డుల్లో ఆనాటి ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి రంగులు అప్పటి ముఖ్యమంత్రి ఫోటో వేసుకొని రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా ఎక్కడికి వెళ్ళినా ఈ రాష్ట్రంలో క్యూఆర్ కోడ్తో మన ఫోన్లో కూడా దాన్ని స్కాన్ చేయగానే ఆ లబ్ధిదారుడి వివరాలు కనపడే విధంగా ఎంతో ఉపయోగపడే విధంగా రేషన్ కార్డులు తయారు చేసి ఇవ్వడం జరిగింది. కాబట్టి మనందరం కూడా ఇవన్నీ కూడా బాధ్యతాయుతంగా ప్రభుత్వం బాధ్యతాయుతంగా ప్రతి ఇంటికి చేర్చేటటువంటి విధానంలో ముందుకెళ్తా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలలో పార్టీలకు అతీతంగా ప్రతి లబ్ధిదారుడికి తల్లికి వందనం కానీ అన్నదాత సుఖీభావ కానీ ఏ కార్యక్రమం కూడా అందరికీ చేరే విధంగా ఇవ్వటం చాలా సంతోషం. మొత్తం మీద ఈ మండలంలో ఎటువంటి సమస్య లేకుండా, గ్రీవెన్స్ లేకుండా అన్నదాత సుఖీభావ ఇవ్వటం జరిగింది. అర్హత ఉన్న ప్రతి రైతుకి వారి అకౌంట్లో డబ్బులు వేయటం జరిగింది. రేషన్ కార్డులు కూడా ప్రతి ఇంటికి చేరుస్తున్నారు. బాధ్యతాయుతంగా ప్రభుత్వమే ప్రతి లబ్ధిదారుడికి ఇచ్చే విధంగా ముందుకెళ్తా ఉంది. చాలా సంతోషం. ఇంకా అనేక కార్యక్రమాలు ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు పేదలకు అందుబాటులో ఉండే విధంగా అమలు చేసేందుకు ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పాత రేషన్ కార్డు స్థానంలో కొత్తగా క్యూఆర్ బేస్డ్ స్మార్ట్ రైస్ కార్డులు ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పౌర మండలం సంబంధించి 21,200 కార్డులు మన స్మార్ట్ కార్డులు రావడం జరిగింది. ఆ కార్డుల యొక్క పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా మండల నాయకుల సమక్షంలో ఈరోజు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్డులు అనేటివి ఏంటంటే క్యూఆర్ బేస్డ్ మీద వర్క్ చేస్తుంది. ఈ పాస్ మిషన్లో స్వైప్ చేసిన తర్వాత ఆ కార్డుదారుల డేటా వస్తుంది. తర్వాత వారి యొక్క బయోమెట్రిక్, ఫేషియల్ ద్వారా, ఓటీపీ ద్వారా రైస్ పంపిణీ అనేది డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. కాబట్టి కార్డు విషయంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా టెక్నాలజీ దగ్గర రైస్ కార్డులు అనేవి ఈరోజు మనం కొత్తగా గవర్నమెంట్ తీసుకొచ్చింది. కాబట్టి ఆ కార్డుల పంపిణీ ఈరోజు చేస్తున్నాం. ఈ కార్డులో 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. కాబట్టి కార్డుదారులు తప్పనిసరిగా ఈ కార్డు తీసుకొని డిస్ట్రిబ్యూషన్కి రేషన్ షాప్ వద్దకు వెళ్ళాలి. అదేవిధంగా ఈ రోజు నుంచి 31వ తేదీ వరకు సచివాలయ సిబ్బంది ద్వారా డోర్ టు డోర్ ఈ రైస్ కార్డుల పంపిణీ అనేది మేము చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి ఎవరైనా అందుబాటులో లేని కారణంగా కార్డులు ఏదైనా మిగిలిపోతే 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ షాప్ వద్ద ఈ కార్డులు ఉంచడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా మిస్ అయినా అందుబాటులో లేకపోయినా 1 నుంచి మీరు రేషన్ షాప్ వద్ద ఈ కార్డులు తీసుకోవచ్చు. కాబట్టి ఈ కార్డులు మాకు అందవని అనే అపోహ ఎటువంటి పరిస్థితుల్లో పొందవద్దు. తప్పనిసరిగా మీ కార్డు మీకు జారీ చేయడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చర్యలు తీసుకుంది. అదేవిధంగా ఈ కార్డులో ఎవరి చేతిపై ఇచ్చి ఎక్కడో పెట్టి తీసుకోమని ఆఫర్స్ గవర్నమెంట్ ఇవ్వలేదు. పారదర్శకంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ని అపాయింట్ చేసి వారి ద్వారా బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా మాత్రమే మీ కార్డులు మీ ఇంటికి చేర్చడం జరుగుతుంది. కాబట్టి పక్కాగా ప్రణాళికతో ఈ కార్డులు పంపిణీ చేస్తున్నాం. కాబట్టి కార్డుదారులు ఈ కార్యక్రమాన్ని మరి ఈ కార్డుదారులని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం.